బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై ఫోకస్ పెంచారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి నిధులు సాధించడమే లక్ష్యంగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు ఆయన. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో కేంద్ర పెద్దలతో వరుస భేటీలు చేస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులతోనూ సమావేశం కానున్నారు. అలాగే మధ్యాహ్నం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై ఫోకస్ పెంచారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి నిధులు సాధించడమే లక్ష్యంగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు ఆయన. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో కేంద్ర పెద్దలతో ఆయన వరుస భేటీ కానున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులతోనూ సమావేశం కానున్నారు. అలాగే మధ్యాహ్నం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన, మంత్రులతో సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. రామకృష్ణ, నిన్నటిదాకా దావోస్ లో బిజీగా ఉన్నటువంటి ఏపీ సీఎం ఈరోజు ఢిల్లీ పెద్దలతో, ఎందుకంటే 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ఉంది, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఏపీకి సంబంధించి ఏ విధాలుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. జ్యూరిచ్, స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ నుంచి నేరుగా ఆయన ఢిల్లీకి వచ్చారు. అక్కడ దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం నిర్వహించుకున్న ఆయన ఢిల్లీ వచ్చి 2 రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కాబోతున్నారు. అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా అడిగారు. ప్రధానమంత్రిని కూడా కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా ఇవాళ రేపు కూడా ఆయన ఢిల్లీలోనే ఉంటారు. ఎందుకంటే 31వ తేదీన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దీంట్లో రాష్ట్రానికి భారీగా రప్పించుకోవాలి. అలాగే గతంలో పెండింగ్ లో ఉన్న అంశాలంటే కూడా ఫిక్స్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఉంటుంది. మరి ఈ రోజు కూడా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన అంశాలకు సంబంధించి, అలాగే మరిన్ని కేటాయించాలి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కి, అలాగే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ప్రాజెక్టులు కేటాయించాలని చెప్పేసి కూడా ఆయన కోరుతున్నారు. రైల్వే ప్రాజెక్టులు కానీ, రోడ్డు ప్రాజెక్టులు కానీ, అలాగే పోలవరం నిర్మాణానికి నిధులు, వీటన్నిటి కూడా భారీగా బడ్జెట్ లో కేటాయింపులు ఇవ్వాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరుతున్నారు. రైట్ రామకృష్ణ.